స్ప్రింగ్ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000 ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22 ఏళ్ల వెట్టుడు ముఖ్యమంత్రి గారి పొంగిలేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు. కాలనీల మీద పడి గ్రామాల మీద పడి మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22 ఏకేలు తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22 ఏళ్ళు పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట. మాకు తెలియదు, ఆర్డీఓని అడుగుపో అన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపో అన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా, బర్రె పాలు ఉత్తగిస్తుందా, సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కేంద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేసినారు. ప్రజలకు ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి, నిరంతరాయంగా కరెంటు కావాలి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కావాలి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకట చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అమ్పారేస్తుంది, పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది, పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటారు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు. అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్నాయి. హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు ఒక గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగాలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? బొందలగడ్డకు కూడా జాగలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా.